నమస్తే అండి. రికార్డ్ గుడ్ చేస్తున్నాం మన కన్వర్జేషన్‌ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉన్నది. మీరు అగ్రీ అయినట్టేనా? అగ్రీ అన్న. చాలా రోజులు ట్రై చేస్తున్నాను. ఓకే. ఈ ప్రొసీజర్ నచ్చిందా? లేదంటే స్లాట్ బేస్డ్‌గా ఏ సంవత్సరంలో స్లాట్ బేస్డ్ చాలా కష్టం అన్న. ఇలా ఇదే బెటర్. ఇదే బెటర్ స్లాట్ కదా! 2031 వెళ్ళిపోతుంది అది. ఓకే. ఓకే. సో ప్రీవియస్ కూడా ట్రై చేశాను కానీ నేను పాత స్లాట్ పెట్టాను. సో అన్న పెట్టాడు ఆ స్లాట్ అవి ఎక్స్పైర్ అయిపోయినాయి. మల్టిపుల్ స్లాట్లు బుక్ చేసిండ్రు. అట్లా చేసినా గానీ మీకు కాల్ త్వరగా రావడానికి కష్టమైతది. సో నేను ఇది కొత్త స్లాట్ అన్న. ఈ రోజు ఇందాకే చేశాను. మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉన్నాను. నాకు తెలుసు ఇంకోసారి స్లాట్ వస్తుందని. కాదు, స్లాట్లు మల్టిపుల్ పెడితే మీకే ఇబ్బంది. అది క్లీన్ గా లేదు కాబట్టి కాల్ చేయలేను అనమాట నేను. ఓకే ఓకే. నాకేం చూపిస్తా అంటే సిస్టమ్ లో ఇది ఆల్రెడీ చెప్పినాము, లేదంటే ఇది చాలా ఉన్నాయి అని చూపించేస్తాను. క్యాన్సిల్ చేశాను. ప్రీవియస్ అన్ని క్యాన్సిల్ చేసి సింగిల్ స్లాట్ ఒకటే పెట్టుకున్నాను. ఓకే ఓకే. బర్త్ డీటెయిల్స్ అన్ని కరెక్టా? కరెక్ట్ అన్న. మా అది హాస్పిటల్లో రాశారు. సో ఇంటికాడ ఒకటి దొరికింది నాకు. మా నాన్న రాపించాడంట. అప్పుడు మా అమ్మమ్మ రాపించిందంట. సో దాంట్లో 453 ఉంది. ఏం ఓకే. 447 వేద్దాం. ఓకే అండి. 20 ఏప్రిల్ 2002 కదా? ఎస్ అన్న. 453 ఇచ్చారు, 447 వేసాను. కావాలి. ఓకే రైట్. 24 కావాలి. ఏంటి ఫేమస్? కావాలే ఫేమసా? కావలికి క్లాత్ ఫేమస్ అన్న. మినీ బాంబే దాని పేరు. ఇంకో పేరు మినీ బాంబే. క్లాత్ కదా? క్లాత్ బాగా ఫేమస్. ఓకే. ఎస్. సో డైరెక్ట్ ముంబై నుంచి ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి స్ప్లిట్ అవుతుంటాయి. ఇక్కడ నుంచి స్ప్లిట్ అవుతాయి. ఇప్పటికీ అలానే అవుతున్నాయా? ఇప్పటికి అలాగే ఉందన్న. ఓకే ఓకే. నైస్ నైస్. సో కన్స్ట్రక్షన్ ఇవన్నీ చాలా ఫేమస్ అయినాయి. నైస్. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? యాక్చువల్గా నేను 2024లో నాకు పాస్ అవుట్ అయ్యాను. బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో. సో ఆఫ్టర్ దట్ వన్ నేను యూఎస్ వెళ్దాం అనుకుంటే మా బావ వద్దు, నువ్వు గేట్ ప్రిపేర్ అన్నాడు. సో గేట్ ప్రిపేర్ అయ్యాను 1 year. చాలా గట్టి కష్టపడి ప్రిపేర్ అయ్యాను. సో అది తర్వాత నాది పోయింది. అంత అనుకున్నంత స్కోర్ రాలేదు. సో నాకు సీట్ రాలేదు అని చెప్పి ఇంకో అటెంప్ట్ తీసుకుందాం అనుకుని ఇంకో అటెంప్ట్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. సో మా అన్న ఏం చేశాడంటే ఎందుకు టైం వేస్ట్, సో జాబ్స్ ట్రై చేయని చెప్పి నా రెజ్యూమ్ తీసుకొని రెఫరల్ ద్వారా చెప్పించాడు. ఒక హెచ్సిఎల్ వచ్చింది. నేను హెచ్సిఎల్కి నేను పోలేదు. తర్వాత వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ వచ్చింది. సో ఆ కంపెనీకి ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చాను. దానికి సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇంటి నుంచి దూరంగా వచ్చేసాను. ఇప్పుడు ఆ జాబే చేస్తున్నాను. ఇదేం జాబ్? ఇది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఏం చేయాలి ఎగ్జాక్ట్లీ? ఇది ప్రెసెంట్ క్లౌడ్ మీద ఉన్నానన్న. డేటా మీద ఉన్నాను. ఓకే. సో డేటాని ఏమైనా ప్రాసెస్ చేయాలా? అంతేనా? డేటా ప్రెసెంట్ అయితే యాజ్ అ ఫ్రెషర్ గా వాళ్ళ డేటా వాలిడేషన్ టాస్క్స్ జస్ట్ ఇప్పుడే నన్ను ఈటీఎల్ టూల్ ఉందా? టూల్స్ ఉన్నాయా? టూల్స్ అంటే వీళ్ళు ప్రెసెంట్ AWS వాడుతున్నారు. ఓకే. స్లోగా నన్ను కూడా అంటే యాక్చువల్ నేను అలాంగ్ ద ఇంటర్న్షిప్ నేను అజూర్ కూడా నేర్చుకున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండే. ఓకే. అప్పుడు సర్వర్ సెటప్ చేయాలా అప్పుడు? సో సీనియర్స్ కి జస్ట్ సపోర్టివ్ నేను నేర్చుకోవడానికి. సో వాళ్ళు అలాగా అనుకుంటున్నాను. నేను మా జీడీ బేసికల్లీ అంతా హోస్ట్ చేయాలి. బేసికల్లీ డేటాని గాని ఏదైనా హోస్ట్ చేయాలి. పర్ఫెక్ట్ ఉందా లేదు? అదే. ఇప్పుడు డెవాప్స్ కి దీనికి తేడా ఏంటిది? అది కోడ్ డిప్లాయ్మెంట్, ఇదేమో మన ఫైల్ ఓన్లీ డిప్లాయ్మెంట్. జస్ట్ ఈ డేటా వాడుకొని వాళ్ళు డిప్లాయ్ చేస్తారు డాకర్ ఫైల్స్ తో. ఓకే రైట్. సరే ఓకే. సరే చూద్దాం చార్ట్. మీన లగ్నం వచ్చింది, పునర్వసు నక్షత్రం కదా? లగ్న పంచమాధిపతులు చతుర్థంలో ఉన్నారు. గుడ్. ఓకే. తర్వాత ద్వితీయంలో రవి ఎగ్జాల్టెడ్, బుధుడితో కలిశాడు, శుక్రుడితో కలిశాడు. ఓకే. రవి నక్షత్రంలోనే శుక్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి కనెక్టెడ్ టు సెకండ్ హౌస్. గుడ్. ఓకే. రవి నుంచి బుధుడు అహెడ్ ఉన్నాడు కాబట్టి వక్రిస్తాడు ఎప్పుడప్పుడు. చూద్దాం. మార్స్ మూన్ స్టార్ లో ఉన్నాడు. మూన్ బలంగా చతుర్థంలో గురుతో కలిసి ఉన్నాడు. బాగున్నాడు. తర్వాత శని కూడా రాహు నక్షత్రం. సో రాహు వచ్చేసేసి కుజ నక్షత్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఏది ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. అంత కూల్ అండ్ ప్లెజెంట్గా ఉన్నది చార్ట్. ఓకేనా? బాగుంది కాబట్టి లైఫ్ బాగుంటది. ఈ రెట్రోగ్రేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు అనేది మనం స్పెసిఫిక్ గా మాట్లాడదాం. ఓకే. చార్ట్ ఈస్ డీసెంట్. సో డెఫినెట్లీ లైఫ్ విల్ బి డీసెంట్ అని అనుకుందాం. ఊరికే జస్ట్ ఊరికే ఫ్లో చూద్దాము.
ఆయన్ని అనుకున్నట్టుంటే ముందు పోయి చెప్తా, లేదంటే టాటా బాయ్ బాయ్ చెప్తా. సరేనా. 2002 ఏప్రిల్ అంటే గురుదశ రవిభుక్తి, లగ్న షష్టాధిపతి దశాభుక్తులు. సో కనెక్టెడ్ టు 9 రవిభుక్తి. 10th house 12 degrees, నో గుడ్ నో బ్యాడ్ ఆస్పెక్ట్, కాబట్టి న్యూట్రల్ అన్నమాట. ఈ శని కుజ రాహులు ఏం లేదు, టెస్టింగ్ నేచర్ ఇస్తా ఉంటాయి, పెద్ద ఏమి కాంప్లికేట్ అనుకోవట్లేదు. ఆల్ ఈజ్ ఫైన్ జనరల్లీ. మహా అంటే మిథునంలో గ్రహాలు ఉండడం వల్ల ఇక్కడ మీ దగ్గర ఉన్నాయిలే. సో ఓకే, పెద్దగా ఏం చెప్తలేను. ఓకే, కానీ వ్యయాధిపతి భాగ్యాధిపతి కలిశారు, అది ఒక దోషం. తర్వాత అష్టమాధిపతి షష్టాధిపతి కలిశారు, అదొక దోషం. కాబట్టి ఏంటిది, ఈ అష్టమాది ఒక గవాల కింద పడడం, చిన్న చిన్న దెబ్బలు, శని పూజలు కదా, అలాంటివి చెప్పాలి. నేను అదే నాకు చిన్నప్పటి నుంచి చాలా మేజర్ ఈవెంట్లు జరిగాయి. సో అది నాకు జరిగాయి, 2 సార్లు జరిగాయి. నేను పుట్టినప్పుడు మీరు చెప్పేకండి టైంలో చూద్దాం ఏమన్నా వస్తుందా. 2002 2003 అవన్నీ ఒరిజినల్ కాంబినేషన్స్. మళ్ళీ టైం బట్టి చెప్తా. వెళ్తా ఉంది చార్ట్. సన్ మెర్క్యూరీ ఏమి ఆస్పెక్ట్స్ లేవు, ఆల్ ఈస్ గోయింగ్ నార్మల్. యురేనస్ తో అవుతుంది స్క్వేర్, అప్పుడు చెప్తా. ఇక 6, 7లో కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్ సరిగా పోవట్లేదు అనమాట. ప్రోగ్రెసివ్ వీనస్ యురేనస్ కి స్క్వేర్ అయింది, ఎక్స్పెక్టెడ్ గా లేదు కదా, మరి కొంచెం ఇబ్బంది చెప్పాలి. చెప్పినప్పుడు 6, 7లో ప్రాబ్లం. రాహుభుక్తి జరుగుతుంది. రాహు ఈజ్ కనెక్టెడ్ టు మరి 3rd house. గురు తృతీయానికి కనెక్ట్ అయితే మంచిది కాదు. తృతీయంలో ఎవరు పవర్ఫుల్ చూద్దాం. తృతీయంలో శని 7th లార్డ్తో కనెక్ట్ గా లేదు. ఓకే, తర్వాత రాహు మార్స్, అది కూడా 7th కనెక్ట్ కాలేదు. తర్వాత కుజుడు 10th లార్డ్తో కనెక్ట్ అవ్వాలి, అయ్యాడు కదా, అయ్యాడు. కుజుడే లీడింగ్ అయితే, సో కుజుడు లీడింగ్, బట్ అయినా కానీ గురు కుజుడు మంచిదే. కాకపోతే అయినా కానీ కొంచెం చెప్తాం కాబట్టి ఈ 6 దగ్గర 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు గబాలను కింద పడడం కానీ, లేదంటే ఫ్యామిలీలో చిన్న చిన్న కావచ్చు జరిగిందన్న. ఇప్పుడు మంచం మీద నుంచి తల తగిలింది నెలకి, ఇంకా స్పృహ లేదు. మా అన్న ఎంత కొట్టినా లేవలేదు అనేసరికి ఇంకా మా అన్న ఒక్కసారి పైకి గట్టి కొట్టాడంట. ఓకే, సో అప్పుడు స్పృహ వచ్చేసింది. సూపర్ సూపర్ అసలు. ఓకే, రైట్ రైట్. దాని తర్వాత 7, 8 అంతా మళ్ళీ నార్మల్, మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. 8, 9లో మీకంటే మీరు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ప్రోగ్రెస్ ఇంపార్టెంట్, ఇంప్రూవ్మెంట్ ఇదంతా కదా. 8, 9, 10 మధ్యలో బెటర్ దెన్ బిఫోర్. ఓకే, ప్రోగ్రెస్ చెప్పాలి. మరి మీ ఫాదర్కి ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? అక్కడ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్కి ఏమో కానీ అమ్మకైతే వచ్చిందన్న. ఏమొచ్చింది? అమ్మకి అంగన్వాడీ టీచర్ పొజిషన్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ చేసి అమ్మ జాయిన్ అయింది. ఓకే, ఫాదర్ ఏం చేసేవాళ్ళు అప్పుడు? అప్పుడు మాకు క్లోన్స్ ఉండే, నా జామాయిల్ క్లోన్స్ ఉండే. సో అది కూడా బాగా జరిగింది. నేను పుట్టినప్పుడు బాగా కలిసి వచ్చిందని అంటుండేవాళ్ళు. జామాయిల్ చెట్ల? జామాయిల్ చెట్లు, తోటలాగా. సో మా అప్పులన్నీ అదే తీర్చేసింది ఒక పీరియడ్ లో. ఓకే ఓకే, అంటే బాగుంది అన్నట్టే కదా. కానీ మా అమ్మది రావడం సడన్ గా మా నాన్న సరిగ్గా చేయలేదు, అది ఆపేశాడు. అంత హైలో ఉన్నదాన్ని ఆపేశాడు, నన్ను ఉన్నట్టుండి. ఓకే, మీ ఫాదర్ ఆపేశాడు. ఓకే, ఎందుకట తెలీదు. మా మమ్మీ మొత్తం టేక్ కేర్ చేస్తుండేది, మా తాతగారు మా అమ్మ. ఓకే, సో మా నాన్న పైన ఏదైనా ఇట్లాంటి సేల్స్ ఇలాంటివి చూసుకుంటుండేవాడు. సో ఇక్కడ బేస్ లోనే వీక్ అయిపోయింది. అవును అవును అవును, బట్ సో అయితే మీ మదరే లీడ్ అవుతారు అనమాట. ఎప్పుడైతే మనం ఆస్పెక్ట్ చెప్తామో వాళ్ళ మీదే లోడ్ పడుతుంది. ఎందుకంటే లగ్నాధిపతి కూడా చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు, చంద్రుడు కూడా చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు. అందుకే ఫారెన్ పోవాల్సింది మనం డైవర్ట్ కూడా అయ్యింది, రెండు పనిచేసాయి. తర్వాత మళ్ళీ ఈ 10 ఇప్పుడు ఏదేమైనా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ చెప్పట్లేదు. ఓకే, తర్వాత 11లో మళ్ళీ ఒక ఆస్పెక్ట్ వచ్చింది, ఇది నాకు నచ్చలేదు. ఈ 11, 12 మధ్యలో ఇప్పుడు మీ మదర్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ కావచ్చు, ఈ ఫైనాన్షియల్ గా కావచ్చు, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేయడం కావచ్చు, ఇట్లాంటివి అయినా కానీ మానసికంగా కొన్ని ఉంటాయి. మీరు కూడా ఎలా ఉన్నారో చూడండి, ఎమోషనల్ గా, చదువు, ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా 11, 12 కొంచెం స్లోగా చెప్తాను అన్నమాట. చదువు ఫస్ట్ నుంచి కూడా మా నాన్న చదవద్దని చెప్పేవాడు అన్న. సో నాకు ఫస్ట్ నుంచి కూడా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది లేదు. మీ ఫాదరే చదవద్దని చెప్పేవాళ్ళు? అసలు మా అమ్మ అసలు ప్రెజర్ పెట్టేది కదా. మా నాన్న బిజినెస్ చేయనేవాడు. ఓకే, 10 years కదా, అప్పుడే బిజినెస్? సరే, అంటే వాటిలో జామాయిల్లో నేను కూడా పనిచేసేసేవాడిని. ఓకే ఓకే ఓకే, చిన్నప్పుడే నాకు డ్రైవింగ్ ఇవన్నీ వచ్చేసాయి వాటితో. ఓకే, సో ఇక్కడ మరి మనం చెప్పినట్టుగా ఆ 11 దగ్గర 11, 12 ఏప్రిల్ మధ్యలో కొంచెం ఇబ్బంది అయిందా, కనిపించిందా? అంటే మాకు టాటా ఏసీ ఉండేదన్న, సో అది బాగా జరుగుతుండే. సో మా నాన్న అది కూడా అమ్మేశాడు ఉన్నట్టుండి.
ఓకే. డెవలప్ అవ్వాలని. ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ కట్ అయితా ఉన్నాయి గదా! కట్ అవుతా ఉన్నాయి. తర్వాత చూద్దాం మళ్ళా. సెల్ఫ్ ఎఫర్ట్, చదువు గూడా ఒక్కోసారి డైవర్షన్స్ లాగా పనిచేస్తా ఉంటాయి. 13, 14 ఎళ్తా ఉంది. ఓకే. మళ్ళీ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చింది. 15లో ప్రోగ్రెసివ్ మార్స్ మరి సాటర్న్ మీద నుంచి వెళ్ళాడు. అగ్రెసివ్ డెసిషన్స్, ఇబ్బందులు మనం పాజిటివ్‌గా చెప్పమన్నమాట. 14, 15 మధ్యలో మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, ఫెయిల్యూర్స్ గాని, ఛాలెంజెస్ గాని, చదువు డైవర్ట్ అవ్వడం. యాక్సిడెంట్ ఒకటయిందన్న అప్పుడు. యాక్సిడెంట్ అయింది. ఓకే. ఓకే. మేజర్ గానే అయిందా? మేజర్ అన్న. అంటే భుజం తగిలింది. సో, సెట్ అయిపోయింది అది. ఇప్పుడు ఎవరికి చెప్పకుండానే సెట్ అయింది అది. ఓహ్! ఓకే. తర్వాత నెక్స్ట్ చదువైతే నార్మల్ ఉందా? సాదా అన్న. అట నెగెటివ్ ఏదో లేదు, ఇలా వెళ్తా ఉంది. పాజిటివ్ లేదు. ఓకే. రైట్. మళ్ళా 17కి కొంచెం చార్ట్ ఫ్రీ అయింది. పెద్దగా ఫ్రీ అంటే ఫ్రీ కాదు. ఏదో వెళ్తా ఉంది. మళ్ళీ 17, 18 న్యూట్రల్. ఓకేనా? మళ్ళీ పెద్ద ప్రాబ్లం చెప్దాం. 19లో ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ మీద నుంచి వెళ్తున్నాడు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ వచ్చింది. 2 బ్యాడ్ ఆస్పెక్ట్స్. సో ఆ 18 నుంచి 20 మధ్యలో చదువు డైవర్షన్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, లవ్ ఏదేమైనా కానీ ఆ 20 లోపు అన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ నెగిటివ్ గా చెప్తానన్నమాట. పాజిటివ్ గా చెప్పట్లేదు. ఓకే. ఉండేది పోయిందన్న ఆ పీరియడ్ లో. అదే ఉండేది పోయింది కదా. అదే అదే పోయింది. అది దాని తర్వాత 2018, 2020 నేను కొంచెం బాగా చదువుకున్నాను. అప్పుడే కొంచెం 2020 తర్వాత బాగుంటుంది. 20 ఇప్పుడు ఇది లవ్ పోయినాక కొంచెం ఫ్రీ అవుతాం కదా. సో 2021 మధ్యలో ప్రోగ్రెసివ్ 10th హౌస్ ట్రైన్ నెటల్ వీనస్ కాబట్టి మీకు కొత్త లర్నింగ్ కానీ, టెక్నాలజీ అయితే టెక్నాలజీ, ఏదైతే అది, మీ కాలేజ్ అయితే కాలేజీ, ఏది ఉంటే అది కొంచెం బెటర్గా చదువుకునే దానికి, కొంచెం ఏదైనా ఈ పెండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కోసారి రియలైజ్ అయ్యి ఏదైనా ల్యాండ్ అమ్మితే డబ్బులు వస్తాయి కదా, అట్లా పాజిటివ్గా ఉండేదానికి ఇట్లా ఫేవర్గా పనిచేస్తాయి అనమాట. కనిపించాయా? లేదన్నా. చదువు పరంగానే పాజిటివ్ ఉంది. అంటే అన్నకు కలిసి వచ్చింది ఆ పీరియడ్ లో. అన్న జస్ట్ అన్న మరి ఇంట్లో సపోర్ట్ చేశారా? నాకు చాలా సపోర్ట్ చేశారు అన్న. నాకు ఫోన్స్, బండి అన్ని మా అన్న తర్వాత ఇంట్లో కూడా ఇచ్చారా డబ్బులు? ఆయన పర్సనల్ గా లేదు, మా అన్న చాలా బాగా చూసుకుంటాడు అన్న. సపోర్టివ్ కదా ఫ్యామిలీకి. మా నాన్న అప్పులు కూడా చాలా కట్టేశాడు మా అన్న ఆ పీరియడ్ లో. క్లియర్ అయిన పాజిటివ్ ఆస్పెక్ట్ కదా. సో గుడ్. దాని తర్వాత నెక్స్ట్ 22 నో నెగిటివ్ ఆస్పెక్ట్స్ కాబట్టి కంటిన్యూ అనమాట. ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ లర్నింగ్ కి స్కోప్ ఉంది. అంటే మీరు ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళడానికి. 23 రాహుభుక్తి మళ్ళీ జరుగుతూ ఉంది. ఓకే. రాహు కుజ నక్షత్రంలో ఉన్నాడు. ఆ 22, 23 అంటే సోసో అంటే పూర్తిగా సూపర్ గ్రేట్ అని చెప్పి అదే 21 నుంచి. ఎందుకంటే మార్స్ రాహు కదా, టెస్టింగ్, ఒక్కోసారి లోడ్ ప్రెజర్ ఫర్ ఫాదర్, ఒక్కోసారి ఇట్లా రెస్పాన్సిబిలిటీస్ రకరకాలుగా పనిచేస్తాయి. తర్వాత ముందుకు వెళ్దాం. ఏమైనా ఆస్పెక్ట్ బాగా నెగిటివ్ అవుతుంది ఆస్పెక్ట్. ఓకే చెప్తాను. ఇంకా రాలేదు యాక్చువల్గా, ఇంకా ఇప్పటికీ రాలేదు, వస్తుంది ప్రస్తుతానికి. అంటే ఏం లేదు, మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ కూడా సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా. అర్థమైందా? పెద్ద గ్రేట్ సూపర్ అని ఏం చెప్పను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ అవుతానన్నా. ఏమవుతుంది? నేను సైడ్ బై సైడ్ నా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉన్నా. సైడ్ బై సైడ్ ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఫారెన్ వెళ్ళకపోవడమే మంచిదైంది. ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ సరే ఇప్పుడు దాకా కరెంట్ టైంకి వచ్చాను. ఇప్పుడు దాకా చెప్పిన దానిలో కనీసం 4 మార్కులు వచ్చాయి, ఒక 8 అన్నా వచ్చాయా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. 8 వేసుకుంటాలే నేను. ఇక్కడ ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది సరే అగ్రెసివ్ గా. 10th హౌస్ స్క్వేర్ నెటల్ సన్ జరగబోతోంది అనమాట. సో ఫాదర్ హెల్త్ లేదనంటే అది 27, 28లో ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే. 27, 28లో ప్రస్తుతానికి మీరు పని మీరు చేసుకుంటారు. బుధ దశ రాబోతుంది అనమాట. ఓకే. బుధ దశ 26 నుంచి వస్తే బుధుడు వక్రించి చంద్ర నక్షత్రానికి వెళ్తున్నాడు అనమాట. క్రేజీ కదా. సో 7th లార్డ్ కి డిస్టర్బెన్స్ వచ్చింది అనమాట. సో 7th లార్డ్ డిస్టర్బెన్స్ వస్తే మనకు పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి ఇట్లాంటి ఛాలెంజెస్ ఇస్తుంది. ఒక్కోసారి ఫాదరు హెల్త్ లేదంటే మదరు లీడింగ్ కాబట్టి మదరే లీడింగ్ కాబట్టి మదర్కి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏది ఉంటే అది ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ చెప్తాము, పాజిటివ్ గా సింపుల్ గా చెప్పాము. అంటే మ్యారేజ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదన్న. సరే ఓకే. ఇంట్రెస్ట్ లేదంటే ఇంకోటి, ఇప్పుడు మీ బాస్ ఉంటాడుగా, ఆయన కూడా మనకు అదే టైప్ అనమాట. కాబట్టి అట్లా నాకు అలాంటివి ఉన్నాయన్న. నాకు అలాంటి నన్ను ఇప్పటికి ఇద్దరు వల్ల నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అవును. ఇంకా ఇబ్బంది అవుతుంది. వర్క్ మీద చిరాకు వస్తూ ఉంటది. నచ్చినా నచ్చకుండా పని చేయాలన్నమాట. మళ్ళీ మీకు పికప్ వచ్చేంత వరకు మీరు నేర్చుకోవడం, లర్నింగ్ ఇట్లానే జరుగుద్ది అనమాట. మీకు పికప్ ఆస్పెక్ట్ చెప్తాను ఒకటి.
2031లో పికప్ వస్తది. అర్థమైందా? ఓకే. 31, 32లో ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అప్పుడు మీకు జాబ్ గాని, ఆపర్చునిటీ గాని, ప్రోగ్రెస్ గాని చాలా పాజిటివ్‌గా చెప్తా. అర్థమైందా? మీకు అది ఓకే. పికప్ దగ్గరలో ఉన్న పికప్ అది 2031. అప్పుడు మీకు వీనస్ భుక్తి వస్తది. వీనస్ ఓకే. కళత్ర కారకుడు అనమాట. 6 అండ్ 8 లాడు కదా! సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ పెళ్లి ఇచ్చేదానికి అవకాశం ఉంటది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఓకే. ఐ హావ్ టు ప్రిడిక్ట్ పాజిటివ్ రిజల్ట్స్. అది సంగతి. ఓకే. ఇప్పుడు 31 వరకు ఫారెన్ అయన్నీ లైట్ తీసుకోండి గానీ, బట్ మీరు చదువుకునేది చదువుకోండి. సో, డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా జాబ్ చేయడానికి ట్రై చేయండి. అది సంగతి. ఓకే. సో, కానీ అన్‌క్లియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటదన్న? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటున్నాను. అది వాటికే ప్రిపేర్ అవుతున్నా. సెకండ్‌లో ఉన్నాడు. నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ కొడతావు అని చెప్పారంట ఎవరన్నా? అహా! నేను అలా కాదన్న. అలాంటి నాకు నేను అది తీసుకోను గానీ, కానీ నాకు కాంపిటేటివ్ అంటే అంటే నా ఎగ్జామ్ ఎంటెక్ కోసం నేను రాస్తున్నాను. రాయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకే. ఈ ఇయర్ బాగుంది కదా! నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బాలేదు. ఈ ఇయర్ ప్రస్తుతానికి ఓకే కాబట్టి ఈ ఇయర్‌లో చదువుకొని రాసుకోండి. నేను ఈ డిసెంబర్ 2025 డిసెంబర్ నేను ఇంటర్న్‌షిప్ చేస్తున్నాను. ఆ ఇంటర్న్‌షిప్‌లో అసలు ఎళ్ళిపోదాం అనుకున్నాను లాస్ట్ మూమెంట్‌లో. వెళ్ళిపోయి వదిలేద్దాం ప్రిపేర్ అవుదాం అనిపించింది. కానీ హ్మ్. ఎందుకో మళ్ళీ వచ్చాను. సో, వాళ్ళు ఫుల్ టైమ్ చేసేసారు. రైట్. ప్రస్తుతానికి జాబ్ చేయండి. వీళ్ళు ఎంత ఇస్తున్నారు ఎల్‌పీఏ? చాలా తక్కువన్న. అంతా 3 ఇస్తారు. 3 ఇస్తారు. ఓకే. పెరగాలిగా ఇంకా. చాలా తక్కువుంది. అది ఎగ్జామ్స్ రాస్తే అదే ఈ ఎంటెక్ 4, వచ్చి 5 ఏళ్ళు మనం కొంచెం సెల్ఫ్ ఎఫర్ట్ చేయాలి. ఒక జాబ్ కాతే హ్మ్. ఇంకో జాబ్, ఒక టెక్నాలజీ కాతే ఇంకో టెక్నాలజీ. దాని హ్మ్. తర్వాత అవకాశం ఇస్తది. ఓకే. బేసికల్లీ మీది కన్సల్టింగ్ రోల్ ఉంది. అర్థమైందా? కన్సల్టెంట్ ఓకే. రోల్ అంటే మీరు ఇప్పుడు ఒక సాప్ లాంటి దాన్ని వాడి ఏదైనా చేయడం గాని, ఏదైనా హ్మ్. టూల్ వాడి ప్రాసెస్ చేయడం గాని, ఇలాంటి సాఫ్ట్‌వేర్ అయితే మీకు ఇలాంటివి ఇచ్చేదానికి అవకాశం ఉంది. అర్థమైందా? ఓకే. ప్రాబ్లమ్ సాల్వింగ్, డిప్లాయింగ్, డెవాప్స్ ఇట్లాంటివి ఏదైనా అదే నాకు ఫస్ట్ నుంచి క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ ఉందండి. డేటాబేస్ క్లౌడ్ అంటే వీటిలో. మీరు డెవాప్స్ దగ్గరే కదా! దోస్తే కదా! దగ్గర ఓకే. వాళ్ళు నాకు ట్రై చేయండి. అన్న ఇంకా ఇది ఎలా అనిపించింది ఓవరాల్ రీడింగు? బానే ఆహ్, చెప్పానా? చాలా చెప్పారన్న. అన్న ఫీడ్‌బ్యాక్ షేర్ ఒకటి చేయండి వెబ్‌సైట్‌లో. చేస్తానన్న. అన్న ఒక వచ్చి కెరియర్ అంటే ఈ సాఫ్ట్‌వేర్ కాకుండా సో, నేను ఇంకో దానికి స్విచ్ అవుతే ఏది బావుంటది? ఐదర్ ఇప్పుడు ట్రేడింగ్ ఆర్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఈ లైన్‌లో ఉన్నారు కాబట్టి 4, 5 ఏళ్ళు ఇక్కడే ఉండండి. ఓకేనా? మీకు స్విచ్ టైమ్ వస్తే అప్పుడు స్విచ్ అవుదురు. అప్పుడు ఏముంటది ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ గాని, టీచింగ్‌లు, హుహు. ట్రైనింగ్‌లు గాని ఇట్లాంటివి ఇచ్చేదానికి అవకాశం ఇస్తది. అర్థమైందా? ట్రేడింగ్ కన్సల్టింగ్ అసలు ప్రొఫెషన్. బాలేదన్న? హ్మ్. ట్రేడింగ్ ఏమన్నా ఉందన్న? స్టాక్ ట్రేడింగా మీరు చెప్పేది? స్టాక్ ట్రేడింగ్. స్టాక్ ట్రేడింగ్ ఇప్పుడు కాదుగా 31 తర్వాతగా ఏదున్నా గాని అప్పటిదాకా సిప్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అంటే మీ ఎస్ఐపి. క్యాపిటల్ ఎంతుంది? మీరు ఇన్వెస్టర్ గానా? ట్రేడర్ గానా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే ఫుల్ టైమ్ ట్రేడర్‌గా కొంచెం ఫుల్ టైమ్ ట్రేడర్ అంటే ఇక్కడ శని చంద్రులు ఉన్నప్పుడు మనకి కంగారు ఎక్కువ, తొందర ఎక్కువ. మైనస్ చూడగలుగుతాం, ప్లస్ చూడలేం. అర్థమైందా? ఓకే. కాబట్టి గుడ్. మీరు హ్మ్. కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే గురువు ధనకారకుడు కనెక్టెడ్ టు రాహు. అర్థమైందా? గురు హుహు. కుజులు ఉన్నారు. కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ అది హ్మ్. తృతీయానికి కనెక్ట్ అయింది కాబట్టి మనం తీసుకోవడం, అమ్మడం. ఇప్పుడు ట్రేడింగ్ బదులుగా ఓ ట్రేడింగ్ కంపెనీ పెట్టామనుకో బ్రోకరేజ్ వస్తదిగా అట్లాంటివి పనిచేస్తాయి. అర్థమైందా? యూ బిల్డ్ హ్మ్. సంథింగ్ టు మేనేజ్ హుహు. ద థింగ్స్. ఇప్పుడు బ్లింకిట్ యాప్ ఇయన్నీ థర్డ్ హౌసే అన్నమాట. అర్థమైందా? హ్మ్. వేరే హౌస్‌లో ఆ! సరే. యెస్. మనం ఏమి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లాట్‌ఫార్మ్ వాడుకున్నందుకు వాళ్ళు పే జేస్తారు. ఓకే. ఏదైనా అలాంటిది ఏదన్నా బిల్డ్ జేయడానికి చూడండి ఒకటి. రెండోది హ్మ్. స్టాండర్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే మీరు ప్రాపర్టీ, కన్‌స్ట్రక్షను, రెంటల్ రెవెన్యూసు ఇట్లాంటిది ఏదైనా ఇదుందన్న గవర్నమెంట్ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ బిజినెస్ చేయాలని ఉంది బాగా. ఉంది. చేయండి. బానే కన్స్ పనిజేస్తది. 31 కన్‌స్ట్రక్షన్ తర్వాత. ఐటెమ్స్. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ జేయకండి. కొంచెం డబ్బులొచ్చాక అప్పుడు ఇన్వెస్ట్ కూడా చేయొచ్చనమాట. ఓకే. అప్పుడు 31 తర్వాత. అప్పటిదాకా జాబే జేయండి. యూ విల్ గెట్ ఎక్స్‌పీరియన్స్. చిన్న ఏజే గదా! హ్మ్. అప్పుడు జూద్దాం. 23. హ్మ్. హ్మ్. అదే. సెకండొచ్చి అన్న ఈ ఎన్నున్నాయి మ్యారిటల్ క్వెషన్‌లు? 2, 3 అన్న మహా అంటే ఎక్కువ ఓకే. కాదు. రైట్. అడగండి. సో, ఈ మ్యారిటల్ ఎలా ఉంటదన్న? సో, బాగుండకపోతే అసలు అనవసరం అది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టాము. పలానాది హ్మ్. అనుభవించాలంటే అనుభవించకుండా ఎక్కడికి పోతాం? వాస్తవమే మళ్ళీ పుట్టాలి కానీ గదా! కొంచెం అదొక థాట్ ఉండేదన్న. అంటే ఓకే. మ్యారిటల్ ఛాలెంజెస్ జు ఉన్నాయి. ఓకేనా? హుహు. ఛాలెంజెస్ ఉన్నాయి. అదొచ్చినప్పుడు, అప్పుడు చేసుకుందాం అనుకున్నప్పుడు, కోరిక కలిగినప్పుడు, అప్పుడు ఆలోచిద్దాంలే. ఇప్పుడు కాదు సప్తమాధిపతి గదా! సప్తమాధిపతి సెకండ్‌లో ఉంటే మేనమామ ఇలాగే లేడు గదా! ఇప్పుడు. మారిపోతున్నాడు. ఓకే. థర్డ్ హౌస్. మూడుకెళ్ళిపోతున్నాడు చంద్ర నక్షత్రంలోకి. ఓకే. చంద్ర నక్షత్రంలో వక్రించబోతున్నాడనమాట. బుధమాసం ఎలా ఉంటదన్న ఓవరాల్‌గా నాకు కొంచెం బుధ మహర్దశ ఏప్రిల్ బాగుండేదానికి అవకాశం ఉంది. అది మనం హ్మ్. డెసిషన్ తీసుకోకుండా ఉంటే. తీసుకుంటే పోద్ది. ఓకే. అంటే ఎంత 100కి ఎంత ఇస్తారన్న బుధమాదేశ్ నాకు బాగుంటదని?
అంటే దీనిలో మళ్ళీ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా, హెల్త్, ఫ్యామిలీ, ఇట్లా చాలా వస్తాయి కదా, రిలేషన్షిప్. రెండోది హెల్త్ వైజ్, మనీ వైజ్, కెరియర్ వైజ్ గా ఎక్కువ ఇచ్చి ఒకసారి రిలేషన్షిప్ గ్యాప్స్ కానీ, మదర్ హెల్త్ కానీ, ఇలా ఏదో ఒకటి ఇస్తుంది, డిస్టెన్స్ లొకేషన్స్ కానీ, ఇట్లాంటివి వేరే ఇచ్చి. ఇంకో మేజర్ ఈవెంట్ వచ్చి 2025లో ఎండ్ ఆఫ్ ద నవంబర్ అక్టోబర్ 5th మా తాతగారు చనిపోయాడు అన్న. ఓకే ఓకే, సారీ. సో అక్కడి నుంచి నేను కొంచెం డిప్రెషన్ ఈ టైప్ లో ఇప్పటికి కొంచెం అలాగే ఉంది. అదే రెండొచ్చి మా నాయనమ్మకు కూడా అంత ఎఫెక్టివ్ గా లేదు. రైట్ రైట్ రైట్. అంటే మనం ఈ చార్ట్ల నుంచి చెప్పలేకపోవచ్చులే, నేను వాళ్ళ చార్ట్లు చూడాల్సి వస్తుంది. బట్ కాకపోతే 10th house స్క్వేర్ జరగబోతోంది అనమాట ఇప్పుడు. గురువు వచ్చేసేసి మనకి తృతీయానికి కనెక్ట్ అయ్యాడు, అక్కడేమో వ్యయాధిపతి కలిసి ఉన్నాడు, భాగ్యాధిపతి కలిసి ఉన్నాడు. సో మిక్స్డ్ ఆస్పెక్ట్స్ అనమాట. రైట్. ఇంకా అయిపోయిందా? ఇంకా ఉన్నాయా క్వశ్చన్లు? ఎక్కువ రీడింగా? హ్యాపీ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.